పౌలు శీలల గురించి నేను మాట్లాడుతున్నప్పుడు వారు అర్ధరాత్రి వేళ ఉన్నారు. పగలపూట కాదు, అర్ధరాత్రి వేళ. అర్ధరాత్రి వేళ వారు చెరసాలలో బంధింపబడి ఉన్నారు. జాగ్రత్తగా ఆలోచించండి. పౌలు శీలలు వారు ఏ తప్పు చేయలేదు. పౌలు శీలలు వారు చేసినటువంటి ఒకే ఒక కార్యం ఏంటో తెలుసండి. వారు ఒక అమ్మాయిని, ఎవరైతే బంధకంలో ఉన్నారో ఆ అమ్మాయిని వారు విడుదల పరిచారు. వారు చేసిన పని అది. దాని గురించి పౌలు శీలను బంధించేసి రోమీ సైన్యము చెరసాలలో వేసేసింది. భయంకరమైనటువంటి చెరసాలలో వేసేసి వారిని యాక్చువల్లీ ఎలా తీసుకెళ్ళారు, వాళ్ళ బట్టలు ఊడదీసి వాళ్ళు కొట్టుకుంటూ తీసుకెళ్లారు. ఆ యొక్క సంత నుండి కొట్టుకుంటూ అందరు జనాలు చూసేలాగా కొట్టుకుంటూ తీసుకెళ్లారు. ఎలా కొట్టారంటే రాడ్లతో కొట్టారు. వారిని చెరసాలలో వేయడానికి ముందు యాక్చువల్గా రోమన్ సాంప్రదాయం ప్రకారము లాయర్ ముందు పెట్టాలి. లాయర్ ముందు పెట్టి వీళ్ళు ఈ పని చేశారండి కనుక మీరు మాకు కొన్ని రోజులు అప్పచెప్పండి అని చెప్పి, సేమ్ మనం ఏ సిస్టమ్ అయితే ఆ సిస్టమే ఈ సిస్టమ్ మనం ఫాలో అవుతుంది. లాయర్ మెజిస్ట్రేట్ ముందు పెట్టి చెప్పాలి. మెజిస్ట్రేట్ ముందు లేదు, ట్రయల్ లేదు, ఏమీ లేదు. తీసుకెళ్ళి డైరెక్ట్ చెరసాల్లో వేసేసారు. వారు ఏ చెరసాల్లో వేసేసారంటే ద డార్కెస్ట్ రూమ్ అనమాట. అంటే పిచ్ డార్క్, అక్కడ వెలుతురు ఉండదు, ఏముండదు, బయట ఏమవుతుంది ఏంటి ఎవరికి తెలియదు, పిచ్ డార్క్. అటువంటి గదిలో వారి యొక్క కాళ్ళకు సంఖ్యలు వేసేసారు. వాళ్ళ కాళ్ళకు సంఖ్యలు వేసేసి వాళ్ళు కట్టేశారు, చేతులు కట్టేశారు, కాళ్ళకు సంఖ్యలు వేసేసారు. వారికి వీపు నుండి రక్తము కారుతుంది. వారి వీపు నుండి ఆ యొక్క రక్తము కారుతుంది. అన్యాయంగా వారిని పడేశారు లోపల. శారీరకంగా వారు విరిగిపోయి ఉన్నారు, వారు నలిగిపోయి ఉన్నారు. భవిష్యత్తు ఏంటో తెలీదు, అంధకారము. ఈ ఇద్దరు మనుషులు ఒకవేళ వారికి అయ్యా రాత్రి మీరు ఏం చేయగలరంటే, ఒకవేళ అదే స్థానంలో నన్ను నేను పెట్టుకుంటే ఇట్ వాస్ హెవీ మ్యాన్. దేవా, నా వీపు చిట్లిపోయి ఉంది, రక్తం కారుతుంది, చీకటి గదిలో పడిపోయి ఉన్నాను, కాళ్ళకు సంకెళ్ళు, చేతులు కట్టివేయబడ్డాయి, కదలట్లేదు, ఎట్టి వెళ్తున్నానని తెలియదు, నా చుట్టూ ఏం తాగుతున్నానని తెలియదు, నా యొక్క రక్తపు జిగురు గోడ కంటుతుంది, కింద నేలంతా నా రక్తముతో ఉంది. వాట్ ఈస్ ద బెస్ట్ ఐ కెన్ డూ? ఐ కెన్ ఓన్లీ కంప్లైన్. నేను కంప్లైంట్ మాత్రమే చేయగలను. ప్రభువా, నీ కోసం ఏంటయ్యా నేను చేసిందల్లా ఒక అమ్మాయిని విడిచిపెట్టాను అంతే కదా, ఒక అమ్మాయిని విడుదల పరిచాను కదా, దానికోసం నా ఏంటి శిక్ష, నాకు ఏంటి పరిష్కారం, ఇదా నాకు ఇచ్చేటువంటిది? ప్రాబ్లమ్ ఐ వుడ్ హావ్ కంప్లైంట్. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, ఆ అర్ధరాత్రి వేళ ఆ యొక్క కటిక చీకటిలో వారు దేవునికి పాటలు పాడుతున్నారంట, ఆరాధన చేస్తున్నారంట. వారు ఏడవట్లేదు, కూని రాగాలు తీయట్లేదు, వారికి జరిగినటువంటి అన్యాయం గురించి మాట్లాడట్లేదు. వారు ప్రార్థిస్తున్నారు, పాటలు పాడుతున్నారు. They were not complaining. They were praying and they were worshiping God. I was like, దేవా ఏంటి ప్రభువా? ఎవరినైనా ఆ యొక్క సంఖ్యల్లో ఎవరు పాడుతారు? ఆ చెరసాల్లో, ఆ చీకటి గదుల్లో, ఆ యొక్క కటిక చీకటిలో, ఆ చిమ్మ చీకటిలో ఎవరు పాడతారు అంటే, దేవుడు నాకు ఇచ్చిన సమాధానం ఏంటంటే, ఆ సైనికులకి, ఆ సంఖ్యలకి దేవుని యొక్క బలం ఏంటో తెలియదు కదా. పౌలుకి శీలకు మాత్రము దేవుని యొక్క బలం ఏంటో తెలుసు అన్నాడు. హల్లెలూయా. దట్ వాస్ పవర్ఫుల్ మ్యాన్. దేవుడు ఆ మాట వినిపించేసరికి ఐ వాజ్ స్టక్. నేను అనుకున్నాను, ప్రభువా, తెలియనటువంటి సంఖ్యలకు తెలియపరిచినటువంటి వ్యక్తులే ఈ పౌలు శీలలు. ఆమేన్. సంఖ్యలకి తెలియదండి దేవుని యొక్క బలము,
సంఖ్యలకు తెలియదని దేవుని యొక్క శక్తి. దాని అర్థం ఏంటంటే అర్ధరాత్రి స్తుతి అది ఒక యుద్ధము. హల్లెలూయా. అర్ధరాత్రి స్తుతి అది ఒక యుద్ధం. ఇట్స్ అ వార్ఫేర్. ఇట్స్ అ వార్ఫేర్. ఇట్ ఈస్ నాట్ అ ప్రేయర్, ఇట్ ఇస్ అ వార్ఫేర్. హల్లెలూయా. అర్ధరాత్రి వేళ రక్తము కారుతూ కన్నీటితో నింపబడి వారు కంప్లైంట్ చేయకుండా, దేవా నువ్వు గొప్పవాడువయ్యా, దేవా నువ్వు గొప్పవాడువయ్యా, మహోన్నతుడివయ్యా. అనేక మంది పాయింట్ ఏంటి అక్కడ ఉందంటే, వారు తలుపులు తెరవబడిన తర్వాత వారు ప్రార్థన చేయలే. తలుపులు తెరవబడిన తర్వాత స్తుతించలేదు. వారు ఎప్పుడు స్తుతించారో తెలుసా? తలుపులలో ఇంకా బందీగా ఉన్నప్పుడే స్తుతించారు. హల్లెలూయా. అనేక మంది ప్రభువా నీవు గొప్ప కార్యం చేసిన తర్వాత నిన్ను స్తుతిస్తానని చెప్పి వేచి ఉంటాము. అనేక మంది ప్రభువా ఇంకా గొప్ప కార్యం నా జీవితంలో జరగలేదు కదా, జరిగిన తర్వాత స్తుతిస్తానని చెప్పి అనుకుంటా ఉంటాము. నో 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 నో. పాల్ అండ్ సైలస్, పౌలు శీలలు వారు బంధకములో ఉన్నప్పుడే వారు స్తుతి యాగం చేయడం మొదలుపెట్టారు. హల్లెలూయా. వాళ్ళు ఆరాధించడం మొదలుపెట్టారు. హల్లెలూయా. అనేక సార్లు మనం ఏమనుకుంటామంటే, దేవా నా పాపం నుండి నేను బయటకు వచ్చిన తర్వాత ఆరాధిస్తాను, దేవా ఆ బంధకం నుండి బయటకు వచ్చిన తర్వాత ఆరాధిస్తాను. నో, గాడ్ ఇస్ సేయింగ్ స్టార్ట్ ప్రైజింగ్ ఫ్రమ్ హెల్. ఐఎమ్ గోయింగ్ టు బ్రింగ్ హెవెన్ ఇంటూ హెల్. హల్లెలూయా. నువ్వు నీ నరకం నుండే ప్రార్థన చేయడం మొదలుపెట్టు, నీవు నరకం నుండే ఆరాధించడం మొదలుపెట్టు. ఆ యొక్క నరకాన్ని పరలోకం కింద నేను మార్చేస్తానంటున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రి పౌలు శీలను గుర్తు తెచ్చుకో, యాకోబుని గుర్తు తెచ్చుకో. వారు బలమైనటువంటి స్థావరం నుండి స్తుతించలేదు, బలమైనటువంటి ప్రాంతం నుండి స్తుతించలేదు, బలమైనటువంటి స్థానం నుండి దేవుణ్ణి ఆరాధించలేదు. దే ఫాట్ ద బ్యాటిల్ ఫ్రమ్ ద బ్యాటిల్ ఆఫ్ వీక్నెస్. దే ఫాట్ ద బ్యాటిల్ ఫ్రమ్ ద నెగటివిటీ. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు నీ యొక్క బంధకములో ఉన్నావేమో, నీ యొక్క పాపపు ఊబిలో ఉన్నావేమో, ఇంకా దుష్టపు ఆలోచనలు నిన్ను పట్టివేస్తున్నాయేమో. స్టార్ట్ ప్రైజింగ్ గాడ్, స్టార్ట్ వర్షిపింగ్ గాడ్, అండ్ ఎవ్రీ హెల్ ఇస్ గోయింగ్ టు బ్రేక్ లూజ్ ఇన్ జీసస్ నేమ్. ప్రతి నరకము యేసు నామములో దూరపరచబడుతుంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ అర్ధరాత్రి ప్రార్థన ఏం చేసిందో తెలుసా? తెంచివేయబడలేనటువంటి ఆ యొక్క చెరసాలను తెంచివేసింది. హల్లెలూయా. అనేక మంది అనుకుంటా ఉంటారు, ప్రభువా ఈ యొక్క చెరసాలలో ఉన్నాను, ఈ బంధకంలో ఉన్నాను, ఎలాగా అని చెప్పి ప్రశ్నిస్తున్నావేమో. ఎలాగా అని ప్రశ్నించడం ఆపేసి, ప్రభువా నిన్ను ఆరాధిస్తానని చెప్పు. హల్లెలూయా. ప్రభువా నిన్ను ఆరాధిస్తానయ్యా, దేవా స్తుతి యాగం చేస్తాను ప్రభువా. నా హృదయాన్ని తెరిచి, ఐఎమ్ నాట్ గోయింగ్ టు కంప్లైంట్ అబౌట్ మై సిచ్యువేషన్, ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ వర్షిపింగ్ యూ. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రాత్రి వేళ నీ యొక్క హృదయం ఎట్టి రీతిగా ఉంది? ఐ డోంట్ నో, కొంతమంది అనుకుంటారు, దేవా కొంచెం తెరిస్తే చాలు. ఏంటది కొంచెం. దేవుడు అంటాడు కొంచెం కాదు, భూకంపం రప్పిస్తానంటున్నాడు. హల్లెలూయా. 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 ఎంతమందికి మీ జీవితంలో భూకంపం రావాలి? కమ్ ఆన్ చర్చ్. ఈ రాత్రి భూకంపం వచ్చేటట్టు ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఈ రాత్రి నీ యొక్క పునాదులు కదిలివేయబడేటట్టు ప్రార్థన చేయాలి. ఈ రాత్రి నీకు కలిగినటువంటి ఆ యొక్క బంధకము యేసు నామములో తెంచివేయబడును గాక. ఈ రాత్రి ఆ యొక్క సంఖ్యలు పడిపోవాలి. హల్లెలూయా. ఏదైతే నేను కొన్ని సంవత్సరాలుగా ఇబ్బంది పెడుతుందో, ఈ రాత్రి ఇబ్బంది పెట్టినటువంటి ప్రతి సంఖ్యలు యేసు నామములో తెంచివేయబడును గాక నీ జీవితంలో. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ అర్ధరాత్రి ప్రార్థన శక్తివంతమైన ప్రార్థన. ఆమేన్. ఏం ప్రార్థన అండి? శక్తివంతమైన ప్రార్థన. అందుకే అర్ధరాత్రి పెట్టా. హల్లెలూయా. అందుకే అర్ధరాత్రి పెట్టా. పగలపూట డిస్టర్బెన్స్, సౌండ్, నాన్ సెన్స్, ఫోను, చెత్త చెదారం అంతా తీసుకెళ్ళి మనం ట్రాష్లో పెట్టేస్తాం ఈరోజు. హల్లెలూయా. దేవుడు నువ్వు మాత్రమే ఇక్కడ ఉన్నారు. హల్లెలూయా. నా ప్రియ సంగమా, ఎప్పుడైతే ఆ యొక్క సంఖ్యలు ఈ రాత్రి నీ జీవితంలో తెంచివేయబడుతుందో, నీ కుటుంబానికి పట్టినటువంటి సంఖ్యలు యేసు నామములో ఈ రాత్రి తెంచివేయబడుతుందో, ఎప్పుడైతే నీ యొక్క ద్వారాలు తెరిచివేయబడుతున్నాయో, ఎప్పుడైతే నీ జీవితంలోకి ఎవరైతే వస్తున్నారో వారు నీ జీవితంలోకి రాగానే వారి జీవితంలో కూడా వారి యొక్క సంఖ్యలు తెంచివేయబడతాయి. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నాను? ఊరికనే చెప్పట్లా.
ఎవరు ప్రార్థన చేశారండి అక్కడ? పౌలు, శీల. పౌలు, శీలలు ప్రార్థిస్తే వారితో పాటు బయటకు వచ్చింది ఎవరో తెలుసా? తక్కిన ఖైదీలు కూడా వారితో పాటు పరిగెట్టుకుంటూ బయటకు వచ్చేసారు. హల్లెలూయా. నీ ప్రార్థన వేరే వాళ్ళ విడుదల పరచబడుతుంది. ఆమేన్. నీ ప్రార్థన వేరే వాళ్ళని విడుదల పరుస్తుంది. నీ ఆరాధన వేరే వాళ్ళని విడుదల పరుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఏమాత్రం ఆలస్యం చేయకుండా లేచి నిలబడి, come on, stretch your hands towards heavens and start praying. దేవా, పౌలు, శీలలు మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రులనాపితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రులనాపితివి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. జాగ్రత్త వినండి. ఆ రాత్రి వేళ పౌలు, శీలకి బలం ఉందనుకున్నారా? లేదు. యాక్చువల్గా మీకుండే బలం కూడా లేదు. ఇప్పుడు వారు కొట్టివేయబడ్డారు. ఏం చేయబడ్డారండి? they were beaten down. వారు కొట్టివేయబడ్డారు. ఎలా కొట్టివేయబడ్డారో తెలుసా? ఈడ్చుకుంటూ కొట్టివేయబడ్డారు. అంటే ఆలోచించండి, వారికి వీపులు ఎట్లా చిట్లిపోయి ఉంటాయి. they were able to worship God from that place. ఈ ప్రాంతం నుండి మనం దేవుని ఆరాధించలేమా? ఇంకా శ్రేష్టంగా ఆరాధించవచ్చు. హల్లెలూయా. ఇంకా బలంగా ఆరాధించవచ్చు. ఆమేన్, 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 ఆమేన్. నా ప్రియ సహోదరి, సహోదరుడా, జాగ్రత్త వినండి. వారి యొక్క వీపు చిట్లిపోయి ఉంది. ఆ అర్ధరాత్రి వేళ ఎప్పుడు ఉదయం అవుతుందో తెలీదు. ఓకే, లెట్ మీ హిట్ దట్. ఇప్పుడే నాకు స్ట్రైక్ అయింది. అర్ధరాత్రి దేవునికి ఇష్టమైన సమయమేమో. ఎందుకంటే గొప్ప గొప్ప కార్యాలు అర్ధరాత్రి జరిగాయి. అర్ధరాత్రి ఒంటరిగా ఉంటాం అనుకుంటున్నావేమో. లేదండి, ఆ ఒంటరితనంలోకి దేవుడు వచ్చేస్తాడు. హల్లెలూయా. I think God and His kingdom is attracted towards loneliness and darkness. Amen. కాబట్టి ఎవరెవరైతే ఒంటరిగా ఉన్నారో, ఎవరెవరైతే చీకటిలో ఉన్నారో, యేసయ్య నామాన్ని తలుచుకోండి. ఆ యొక్క చీకటి వెలుగుగా మారిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి tonight every debt is going to be cleared in Jesus name. Amen. ఎందుకంటే మనం రెండు సాక్ష్యాలు విన్నాం. ఒకటి, ప్రతి EMI he was able to meet every EMI in Jesus name. Amen, amen. అంత మాత్రమే కాదు, ఎవరైతే మీకు వ్యతిరేకంగా పనిచేశారో వారు వ్యతిరేకంగా పనిచేయడం మానేసి మీతో పాటు కలిసి ప్రార్థిస్తానని అన్నారు. హల్లెలూయా. ఈ రాత్రి వేళ మీ యొక్క అపోనెంట్స్, యువర్ అపోజిషన్ ఈస్ గోయింగ్ టు బికమ్ యువర్ ఫ్రెండ్స్. ఆమేన్, హల్లెలూయా. నా ప్రియ సహోదరి, సహోదరుడా, అర్ధరాత్రి వేళ పౌలు, శీలల యొక్క జీవితము మాత్రమే మార్చివేయబడలేదు. ఎవరెవరైతే పౌలు, శీలలతో ఉన్నారో వారి యొక్క ప్రతి జీవితం మార్చివేయబడింది. వారు స్వేచ్ఛలోకి నడుచుకుంటూ వెళ్ళిపోయారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి బంధింపబడిన ప్రతి ఖైదీ నీ వలన, నీ ప్రార్థన వలన వారు కూడా స్వేచ్ఛలోకి నడిచి వెళ్ళిపోతారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. Tonight, you know, you might be tired, but I'm telling you, God is going to give you strength. Amen, hallelujah. ఈ యొక్క బలిపీఠం దగ్గరికి ఏం తీసుకొస్తారో తెలుసా? మీ యొక్క వివాహాన్ని తీసుకురండి, మీ యొక్క కెరియర్ని తీసుకురండి, మీ యొక్క ఒంటరితనాన్ని తీసుకురండి, మీ యొక్క అప్పుని తీసుకురండి, మీ యొక్క భయాన్ని తీసుకురండి. ఆ యొక్క అన్నీ తీసుకొచ్చి దాని మీద పాటను, ప్రార్థనను పెట్టండి. హల్లెలూయా.
దాని మీద పాటను ప్రార్థన పెట్టండి. ఎందుకంటే ఎప్పుడైతే మనం దేవుని స్తుతిస్తామో ఎన్నడూ చూడనటువంటి ద్వారాలు, ఎన్నడూ తెరవబడినటువంటి ద్వారాలు తెరవబడతాయి. హల్లెలూయా. ఎన్నడూ చూడనటువంటి మార్గాలు చూస్తారు. హల్లెలూయా. ఎప్పటి నుండో ఆగిపోయినటువంటిది ఈ క్షణం నుండి మీ జీవితంలో ప్రారంభమవుతుంది. ఆమెన్, ఆమెన్, ఆమెన్. రెండు చేతుల పైకెద్దాం, ప్రార్థన చేద్దాం, కళ్ళు మూసుకుందాము. ఈ ఉదయకాలము, ఈ రాత్రి కాలము, ఈ అర్ధరాత్రి వేళ ఇది 11:30 అవుతుంది. అర్ధరాత్రి వేళ దేవుడు ఆ యొక్క సమయాన్ని మ్రోగించే వేళ, ఆ యొక్క సమయంలో ఆయన యొక్క స్వరాన్ని వినిపించే వేళ, జస్ట్ స్ట్రెచ్ ఇట్ అవుట్ టు హిమ్. కమ్ ఆన్, బిగ్గరగా చెప్పండి, స్ట్రెచ్ ఇట్ అవుట్. మ్యాక్సిమం కొంచెం కాదు, మ్యాక్సిమం ఆ యొక్క తలుపులు తెంచివేయబడి ఎగిరిపోవును గాక. యేసయ్య, ఏ తలుపులైతే మూసివేయబడి ఉన్నాయో, ఏ తలుపులైతే ఇంకా తెరచివేయబడలేదో, ఏ సంఖ్యలునైనా ఇంకా వారిని బంధించి ఉన్నాయో, యేసు నామములో ప్రతి సంఖ్యలు యేసు నామములో తెంచివేయబడును గాక. దేవ, ఈ రాత్రినైనా మేము స్వేచ్ఛలోకి, మా యొక్క బందీగా ఉండేటువంటి మేము స్వేచ్ఛలోకి మేము నడువును గాక. దేవా, ప్రతి ఇబ్బంది ఏదైతే మమ్మల్ని చుట్టివేసిందో ఈ రాత్రి ప్రభువా, మా యొక్క నోరునైనా మేము బాగుగా తెరుస్తున్నామయ్యా. దేవా, నీవు గత ఆదివారం చెప్పావునైనా గొప్పగా అడగమని. దేవా, మేము బలహీనతలో ఉండొచ్చు, మేము సంఖ్యల్లో ఉండొచ్చు, మేము ఆ యొక్క ఖైదీలుగా ఉండొచ్చు, మేము చెరసాలలో ఉండొచ్చు. ప్రభువా, పౌలు శీలలు కూడా అలాగే చెరసాలలో ఉన్నారు, ఖైదీలుగా ఉన్నారు, బలహీనతలో ఉన్నారు. కానీ మాకు బలమైనటువంటి దేవుడు, ఎందుకంటే మాలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడు కన్నా గొప్పవాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నీవు నోరు బాగుగా తెరువుము, నీ నోరు బాగుగా తెరువుము. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ యొక్క మనవిని పేరు పెట్టి ఆయన ముందు చెప్పు. నీ మనవిని పేరు పెట్టి ఆయన ముందు చెప్పు. దేవా, ఇదయ్యా నా యొక్క మనవి, ఇదయ్యా నా యొక్క బాధ, ఇదయ్యా నా యొక్క కష్టము. దేవా, నా సర్వమునికి సమర్పిస్తున్నాను. ఐ యామ్ గివింగ్ యూ ఎవ్రీథింగ్ దట్ ఐ హ్యావ్, ఎవ్రీథింగ్ దట్ ఐ యామ్, ఎవ్రీథింగ్ దట్ ఐ హ్యావ్. దేవా, నాకు కలిగి ఉన్నత సమస్తం ఇస్తున్నాను. నేను కలిగి ఉన్నదంతయు నేను ఇస్తున్నానయ్యా. దేవా, నా యొక్క హృదయాన్ని, నా యొక్క భారాన్ని నీ వైపు నేను మోస్తున్నాను. కమ్ ఆన్ చర్చ్, ఓపెన్ ఇట్. హృదయాన్ని తెరువు. కమ్ ఆన్ చర్చ్, స్ట్రెచ్ ఇట్ అవుట్. హృదయాన్ని తెరువు. నీ యొక్క నోరు బాగుగా తెరువు అంటున్నాడు. నేను నీ నోటిని నింపుతానంటున్నాడు. కమ్ ఆన్ చర్చ్, ఓపెన్ అండ్ ఆస్క్ బిగ్. కమ్ ఆన్ చర్చ్. ఎవరు కూడా నిశ్శబ్దంగా ఉండొద్దు. బిగ్గరగా అడుగుదాం. 12 అయ్యేసరికి ఆ యొక్క సంఖ్యలు తెంచివేయబడ్డాయి. 12 అయ్యేసరికి ఆ యొక్క తలుపులు తెరవబడిపడ్డాయి. 12 అయ్యేసరికి ఆ యొక్క ద్వారాలు, మార్గాలు తెరిచివేయబడ్డాయి. ఈ రాత్రి వేళ ప్రభువా, దేవా, మా యొక్క శబ్దాన్ని నీవు వింటున్నావని మాకు తెలుసు, మా యొక్క అరుపుల్ని వింటున్నావని మాకు తెలుసు, మా యొక్క కేకలని వింటున్నావని మాకు తెలుసు. నైనా మా యొక్క జీవితంలో కార్యాలు నీవు చేస్తావని మాకు తెలుసు రాజా. దేవ, యాకోబు ఎలాగైతే పెనుగులాడాడో, పౌలు శీలలు ఎలాగైతే నీ సన్నిధిలో ఆరాధన చేశారో, పాటలు పాడారో ప్రభువా, దేవ, నీ సన్నిధిలోనైనా, నీ ముందునైనా మేము ఇక్కడ ఉన్నామయ్యా. దేవా, ప్రతి పర్సిక్యూట్ అవుతున్నటువంటి సంఘం గురించి ప్రార్థిస్తున్నాం. ఎవరెవరైతే భారతదేశంలోనైనా పర్సిక్యూట్ చేయబడుతున్నారో, యేసు నామములోనైనా నీ వారిని తాకమని ప్రార్థిస్తున్నాము, ముట్టుమని ప్రార్థిస్తున్నాము. దేవా, ఇంకా మిషనరీస్ కోసం ప్రార్థిస్తున్నామయ్యా. హింసింపబడుతున్నటువంటి సంఘం కొరకు ప్రార్థిస్తున్నాము. దేవా, హింసింపబడుతున్నటువంటి సేవకుల కొరకు ప్రార్థిస్తున్నాము. హింసింపబడుతున్నటువంటి పరిచారకుల కొరకు ప్రార్థిస్తున్నాము. యేసు నామములో let them be delivered, let them be redeemed in Jesus name. Almighty Father, we pray for our city. దేవా, ఈ యొక్క నగరం కొరకు ప్రార్థిస్తున్నాము, ఈ యొక్క పట్టణం కొరకు ప్రార్థిస్తున్నాము, సమాధానం కొరకు ప్రార్థిస్తున్నాము, ఉపాధుల కొరకు ప్రార్థిస్తున్నాము. దేవా, పేదల కొరకు ప్రార్థిస్తున్నాము, గాయపడినటువంటి ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిస్తున్నాము. Let them be healed in Jesus name. Let them receive your salvation in Jesus name. Let them receive your peace in Jesus name. దేవా, ఈ యొక్క దేశం కొరకు ప్రార్థిస్తున్నాము. దేవ, రాష్ట్రం కొరకు ప్రార్థిస్తున్నాము. దేవా, ప్రతి ఒక్కరినైనా, ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు నీ శాంతి సమాధానం చేత నడిపింపబడడానికి, దేవా, ప్రతి వ్యతిరేకత యేసు నామములో అది పోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. దేవ, ప్రతి మిషనరీ కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా. దేవ, ప్రతి హింసింపబడుతున్నటువంటి మిషనరీ కొరకు ప్రార్థిస్తున్నాము. ఎవరైతే కొట్టివేయబడుతున్నారో, ఎవరైతే ఉమ్మివేయబడుతున్నారో, ఎవరైతే డ్రాగ్ చేయబడుతున్నారో, ఎవరు వీపులైతే చిక్కిపోతున్నాయో, ఎవరు తలలైతే పగిలిపోతున్నాయో, నార్త్ ఈస్ట్ ప్లేస్ కొరకు ప్రార్థిస్తున్నాము. నార్త్ ఈస్ట్ లో జరుగుతున్నటువంటి ఆ యొక్క హింస బట్టి ప్రార్థిస్తున్నాము. దేవా, అక్కడ రివైవల్ తెమ్మని ప్రార్థిస్తున్నామయ్యా. పౌలుని, సైలస్ ని పంపమని ప్రార్థిస్తున్నామయ్యా.
దేవా అక్కడైనా నీ యొక్క విడుదల కలిగజేయమని ప్రార్థిస్తున్నాము. దేవా నీ యొక్క కార్యములు చేయమని ప్రార్థిస్తున్నాము. దేవా ఈ రాత్రి వేళ ప్రభువా, దేవా నీవు మా యొక్క మొరను వినే దేవుడువు, నీవు మా యొక్క మొరను వినే దేవుడు అయ్యా. దేవా నీ కొరకు ప్రార్థిస్తున్నామయ్యా. నీవు intervene in our lives, intervene in our lives. మరి ఫాదర్ దేవా ఈ రాత్రి ప్రభువా ఈ యొక్క బలిపీఠం దగ్గరనైనా నీ యొక్క బలిపీఠం దగ్గరికి మా యొక్క వివాహాన్ని తీసుకువస్తున్నాము. దేవా నీ యొక్క బలిపీఠం దగ్గరనైనా దేవ మా అలసిపోయిన శరీరాలను తీసుకువస్తున్నాం. నీ బలిపీఠం దగ్గరనైనా దేవ మేము సర్వాన్ని come on church, bring it out, open your mouth and pray. ప్రార్థించు. నోరు మూసుకొని ఉండదు, నోరు తెరిచి ప్రార్థించు. నీ పెదవుల్లో ఆ యొక్క స్తుతి గానము చెల్లించు, ఆ యొక్క స్తుతి యాగము చెల్లించు. Come on church, I see many of you not opening your mouth. Open your mouth and pray. Open your mouth and pray. I am telling you, your redemption comes when you open your mouth. నీ విడుదల నువ్వు నోరు తెరిచినప్పుడు వస్తుంది. నువ్వు నోరు తెరిస్తే నీ యొక్క పాపాలు విమోచింపబడతాయి. నీ బంధకాల నుండి నీవు విమోచింపబడతావు. నోరు తెరువు. Open your mouth and pray. పౌలు సీలలు వారు నిశ్శబ్దంగా లేరు. వారు నోరు తెరిచారు. వారు బాగుగా తెరిచారు. వారి యొక్క నోరుని బాగుగా తెరిచారు. ప్రార్థన చేశారు. వారు దేవుడు వారి యొక్క జీవితంలో ఇంటర్వ్యూన్ అయ్యాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు మిమ్మల్ని తాకాలని ఆశపడుతున్నాడు. దేవుడు మిమ్మల్ని ముట్టాలని ఆశపడుతున్నాడు. నీవు నోరు తెరిస్తే బాగుగా తెరవమని ప్రార్థిస్తున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, come on church, ask, name your request. నీ అవసరత ఏంటి? నీ మనవేంటి? ఆయన ముందు పెట్టు. నీ మనవేంటి? what is it that you want? Just place it before him. దేవా నాకు ఇది కావాలి. You know, Jacob was very specific. యాకోబు స్పష్టంగా ఉన్నాడు. స్పష్టంగా అడిగాడు యాకోబు. స్పష్టంగా అడిగాడు. ఈ రాత్రి స్పష్టంగా అడుగు. యాకోబు అన్నాడు, ప్రభువా నీవు నన్ను దీవిస్తే గాని, నీవు నన్ను ఆశీర్వదిస్తే గాని, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే నిన్ను విడుచుతాను. నీవు నన్ను ఆశీర్వదించినంత వరకు come on church, open your mouth and pray for everything, whatever comes to your mind, whatever you have, what is your burden in your heart. నీ హృదయంలో ఉన్నటువంటి ఆ యొక్క భారాన్ని, నీ యొక్క హృదయంలో ఉన్నటువంటి ఆ యొక్క బరువును యేసయ్య ముందు పెట్టు. నామకార్థంగా ఉండొద్దు. bring it out. Come on church, నోరు తెరు. నోరు తెరిచి ప్రార్థన చేయి. Come on church, ask. నిర్దిష్టంగా అడుగు, స్పష్టంగా అడుగు, పట్టుదలతో అడుగు. 3 దగ్గర ఆగొద్దు. 6 వరకెళ్ళు. 3 దగ్గర విడిచిపెట్టద్దు. అనేక మంది 3 దగ్గర విడిచిపెడుతున్నారు. దేవుడు అంటున్నాడు, 3 దగ్గర ఎందుకు విడిచిపెట్టద్దు. నీ యొక్క శత్రువుల్ని నేను హతమారుస్తానంటున్నాడు. 6 వరకు వెళ్ళు. 6 వరకు కొట్టు. నేను నీ యొక్క శత్రువుల్ని హతమారుస్తానంటున్నాడు. 6 వరకు కొట్టు. దాన్ని ప్రార్థన చేయి. నోరు తెరిచి ప్రార్థన చేయి. బలంగా ప్రార్థన చేయి. బిగ్గరగా ప్రార్థన చేయి. Come on church. నీకంటే పైదడుగు. నీకంటే గొప్పదడుగు. నీకంటే నీ స్థాయికి మించిందడుగు. నీ బలానికి మించిందడుగు. డోంట్ ఆస్క్ బిలో యు. నీ స్థాయి అడగొద్దు. నీ స్థాయికి మించిందడుగు. బియాండ్ యువర్ సెల్ఫ్. ఆస్క్ బియాండ్ యువర్ సెల్ఫ్ ఫర్ హిస్ కింగ్డమ్ అండ్ హిస్ గ్లోరీ. ఆయన యొక్క నామానికి ఘనత కలగాలంటే నీ స్థానానికి పైకి, నీ స్థానం పైకి ఉండేది అడుగు. నీ స్థానానికి మించింది అడుగు. Come on church, come on, open your mouth. నీవు నీ నోరు బాగుగా తెరువు. అలసిపోయినా తెరువు. ప్రార్థన చేయి. 3 దగ్గర విడవద్దు.
ఆయన ఆకాశ వాకిళ్ళు విప్పాలి రాత్రి. ఆకాశ వాకిలి రాత్రి నీ జీవితంలో విప్పును గాక, నీ జీవితంలో ఆయన కార్యాలు చేయను గాక. Come on church, ask. బిగ్గరగా అడుగు. నీకంటే పైదడుగు. ఆయన యొక్క రాజ్యం కోసము, ఆయన మహిమ కోసం అడుగు. Come on church, ask for his kingdom, ask for his glory, ask for his presence, ask for his healing. Oh come on church, don't be silent, be fervent in prayer. చెమటలు పట్టాలి. నువ్వు ప్రార్థన చేస్తున్నావంటే చెమటలు పట్టాలి. నీ యొక్క శరీరానికి చెమటలు పట్టాలి. నువ్వు శరీరానికి చెమటలు పట్టాలి, అప్పుడే నువ్వు ప్రార్థన చేస్తున్నట్టు. నీ యొక్క శరీరానికి పట్టాలి. నీ యొక్క బట్టలు తడిచిపోవాలి. Come on church, బిగ్గరగా స్వరమెత్తి అడుగు. స్వరమెత్తి ప్రార్థన చేయి. Come on church, నిశ్శబ్దంగా ఉండదు. This is a moment where God is going to come. నీ పై స్థానాన్ని అడుగు. నీకు మించినటువంటి గొప్పది అడుగు. Come on. నెక్స్ట్ ప్రమోషన్ కోసం అడగద్దు. దానికి మించింది అడుగు. నెక్స్ట్ హైక్ కోసం అడగొద్దు. దానికి మించింది అడుగు. Ask for a city, ask for a nation, ask for a country. Ask and it shall be given to you. Ask of me the nation and I will give you అన్నాడు. నన్ను దేశాలను అడగమంటున్నాడు, నేను నీకు దేశాలను ఇస్తానంటాడు. పైది బిగ్గరగా గొప్పగా అడుగు. కమాచొచ్చా నీ నా మనసు పెట్టి అడుగు. నోరు తెరిచి అడుగు. Come on, let the fire of God touch your place. Let the fire of God touch your mouth. దేవుని యొక్క మంట, దేవుని యొక్క అగ్ని నీ నోరును తాకును గాక, నీ హృదయాన్ని కాల్చును గాక. Come on church. Come on church. బిగ్గరగా స్వరమెత్తి. నీ యొక్క అరచేతులు చాచి, నీ యొక్క అరచేతులు తెరిచి అడుగు. దేవా అడిగిన వాటికంటేను, దేవా ఊహించిన వాటికంటేను, దేవా అడిగిన అన్నిటికంటేను, ఊహించు వాటి అన్నిటికంటేను అత్యధికముగా. Come on church, నీ యొక్క అరచేతిని పరలోకం వైపు తెరిచి అడుగు. You're going to receive it now. Receive the Spirit of God. Receive the anointing of God. Receive the power of God. Come on. నోరు తెరిచాడు. బిగ్గరగా దేవుని స్తోత్రాలు చెల్లించు. బిగ్గరగా దేవుని స్తుతించు. బిగ్గరగా నీ బలమంతా ఉపయోగించు, నీ స్వరము అంతా ఉపయోగించు. ఆ యొక్క బలిపీఠం యొద్ద నీ ప్రతి బాధ తీర్చబడుతుంది. ఆయన యొక్క బలిపీఠం యొద్ద నీ యొక్క ప్రతి సంఖ్యలు తెంచివేయబడతాయి. ఆ యొక్క బలిపీఠం యొద్ద నీ యొక్క ప్రతి బంధకము యేసు నామములో తెంచివేయబడుతుంది. ఈ రాత్రి just bring it out before God. యేసు నామములోనైనా దేవా మేము అడిగిన వాటి అన్నిటికంటేను, ఊహించు వాటి అన్నిటికంటేను అత్యధికముగా దయచేయు దేవుని యొక్క సన్నిధిలో దేవా మేము మొక్కుతున్నామయ్యా, మేము అడుగుతున్నామయ్యా, దేవా మేము గోచాడుతున్నామయ్యా. దేవా మా ప్రతి కన్నీటిని చూసేవాడు.
వినేవాడు, మా యొక్క ప్రతి ఏడుపును వినేవాడు, మా యొక్క ప్రతి మొరను వినేవాడు, మా యొక్క ప్రతి బాధను చూసేవాడు, అర్థం చేసుకునేవాడు, ప్రతి బాధకు జవాబును దయచేసేవాడు. దేవా, ఓ మంచివాడా, ఓ స్నేహితుడా, నా ప్రియుడా, ఓ యేసయ్యా, come on church, just give him the best, everything that you have. నీవు కలిగి ఉన్న శ్రేష్టమైనది, శ్రేష్టమని just give him, just give it up, give it up, give it up, give it up, give it up. నీ నోరును బాగుగా తెరువు, నీ నోరును బాగుగా బాగుగా బాగుగా. He's going to fill it up, fill it up with his strength. నీ బలముతో నింపుము, నీ శక్తితో నింపుము, దేవాని శ్రేష్టమైన దాంతో నింపుము. ఓ యేషువా, ఓ యేషువా, the miracle working God, the miracle working God, you're the miracle working God. దేవా, అద్భుతాలు చేసేవాడు, అద్భుతాలు చేసేవాడు. దేవా, నీవు అద్భుతాలు చేసేవాడు, నువ్వు గొప్ప కార్యాలు చేసేవాడు. దేవా, నీ యొక్క మహిమ, నీ మహిమ, నీ మహిమ, నీ మహిమ. దేవా, నీ ఘనత, నీ ఘనతనైనా, నీ ఘనత రాజా. ఓ యేసయ్యా, నా యేసయ్యా, యేసు నామములో, యేసు నామములో, యేసు నామములో నీవు పొందుకోబోతున్నావు, యేసు నామములో నీవు పొందుకోబోతున్నావు. Tonight is your night of miracle. Tonight is a night. డిప్రెషన్ నీ బాడీ, డిప్రెషన్ నీ బాడీని విడిచి వెళ్ళిపోతుంది, నీ బాడీ డిప్రెషన్ నీ బాడీని విడిచి వెళ్ళిపోతుంది. యువర్ బాడీ ఈజ్ ఫ్రీ ఆఫ్ డిప్రెషన్. ఓ యేసయ్యా, దేవా, ప్రతి బంధకము, ప్రతి బంధకం బ్రేక్ ఇట్ అవుట్, 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 బ్రేక్ ఇట్ అవుట్. చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రాలు చెల్లించు, చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రాలు చెల్లించు. ఓ యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా, నా బలము నీవే, నా శక్తి నీవే, నా స్తోత్ర గానము నీవే. దేవా, నా యొక్క బలహీనతలో నీవే నా బలమై ఉన్నావు, నా చీకటిలో నీవే నా వెలుగై ఉన్నావు. దేవా, గొప్ప కార్యాలు చేసేవాడు. ఓ యేషువా, యేషువా, అద్భుతాలు చేసేవాడా. ఓ యేషు, బండ నుండి నీళ్లు ప్రవహించేవాడా. ఓ యేషువా, దేవా, ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చేసేవాడా. ఈ రాత్రి వేళ దేవా, you are going to break the Red Sea in Jesus name. ఎర్ర సముద్రము, నీ జీవితంలో ఉండేటువంటి ఎర్ర సముద్రము, నీ జీవితంలో ఉండేటువంటి ఎర్ర సముద్రము యేసు నామములో రెండు పాయలు, రెండు పాయలు, రెండు పాయలు, రెండు పాయలు అవునుగాక, రెండు పాయలు అవునుగాక, రెండు పాయలు అవునుగాక. యేసయ్యా, నీ కార్యాలు చేయమని ప్రార్థిస్తున్నాం. Break that Red Sea, break that Red Sea, oh Father. దేవా, ఎర్ర సముద్రము యేసు నామములో, యేసు నామములో ఆ ఎర్ర సముద్రము రెండు పాయలు అవ్వబోతుంది నాయనా. దేవా, రాత్రినైనా దేవా, ఇశ్రాయేలు కన్నా గొప్ప కార్యాలు నీవు మా జీవితంలో చేసేవాడు నైనా. దేవా, let us ask bigger, big. Come on church, ఎక్కువ, గొప్పగా, గొప్పగా అడగండి, గొప్పగా అడగండి, గొప్పగా అడగండి, గొప్పగా అడగండి. డోంట్ బి సైలెంట్, డోంట్ గివ్ అప్, విడిచిపెట్టద్దు. దేవా, నా స్వరం పోయిన నేను ఆరాధిస్తాను, నా బలం పోయిన నేను ఆరాధిస్తాను, నా హృదయం నిరసించబడిన నేను ఆరాధిస్తాను. ఈ రాత్రి మాత్రం నిన్ను విడివను దేవా, నిన్ను నీ పెరుగులాడుతూనే ఉంటాను. దేవా, నువ్వు నన్ను ఆశీర్వదించినంత వరకు, నీవు నన్ను ఆశీర్వదించినంత వరకు దేవా, నేను విడిచిపెట్టనయ్యా. నీ సన్నిధిని విడిచిపెట్టను దేవా. నీవు నా హస్తాలు తాకినంత వరకు, నా పెదవులు తాకినంత వరకు, నా నోటిని, నా హృదయాన్ని తాకినంత వరకు. Come on church, hold it up, don't give up. విడిచిపెట్టద్దు. ఈ రాత్రి దేవుడిని దర్శిస్తున్నాడు, దేవుడిని తాకుతున్నాడు, దేవుడిని బలంగా వాడబోతున్నాడు. ఓ యేషువా, యేషువా,
Father. Bless, oh Father. Let your anointing come. Let your anointing fall. Let your anointing fall. Let your anointing fall. దేవుని యొక్క అభిషేకం నీ యొక్క నుదుటి మీద you can feel it. You can feel it. You can feel it on your head. You can feel it on your head. బిగ్గరగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించు. నీ అభిషేకం కొరకు స్తోత్రాలు చెల్లించు. నీ సంఖ్యలు తెచ్చివేయబడుతున్నాయి, దాని కొరకు స్తోత్రాలు చెల్లించు. ప్రతి బంధకములో నుండి నీవు స్వేచ్ఛలోనికి అడుగు పెట్టబోతున్నావు. ప్రతి చీకటిలో నుండి వెలుగులోనికి అడుగు పెట్టబోతున్నావు. ప్రతి బంధకము యేసు నామములో Just ring it out. The name of Jesus. యేసయ్య నామము శక్తి కలిగిన నామము. యేసయ్య నామము బంధకాలు తెచ్చే నామము. యేసయ్య నామము బలహీనతలు విరగగొట్టి బలమును ఇచ్చే నామము. Oh, we bring it out, Father. Lord, we pour it out before your name. దేవా, ప్రతి బలహీనత, ప్రతి బంధకము యేసు నామములో కోరాలరా బాబా షలరాబా సురలో రమాకారో బాసియో ఓలా మామాలే రబాబా లారకరాలరా బాబా ఓలా రాజాలరా బాబా బ్లారో కరాబో సులమో మాలారాస్ ఏలరా బాబా సులమో హేరాలా కరోబో సిలరో. ప్రతి బంధకము యేసు నామములో ప్రతి బంధకము, యేసు నామములో ప్రతి బంధకము. ఆ యొక్క సిలువ యొద్ద మా యొక్క నమ్మకము, ఆ యొక్క యేసయ్యలో మా యొక్క నమ్మకము. ఏ యేసయ్య అయితే యాకోబుతో పెనుగులాడాడో, ఏ యేసయ్య అయితే పౌలు శీలలతో ఆయన విడుదల కలిగించాడో, దేవా యాకోబు వలె పౌలు శీలల వలెనైనా ఈ రాత్రి దేవా మా యొక్క ప్రతి బలమును వాడి, మా యొక్క శ్రేష్టమైనటువంటి బలమును వాడి యేసయ్య నీ ముందు పెడుతున్నాం రాజా. Oh Lord, we bring it out in Jesus' name. Oh యేసయ్య, యేసయ్య. Come on church. Oh యేసయ్య. Shout out his name. Let there be a shout of victory. A shout of victory. Yes, yeah. Bigger chapter of them. Yes, yeah. Yes, yeah. Come on, church. Bring it up. కొడతానే ఉండు. నీ బంధకాలు తెగుతూనే ఉంటాయి. ప్రతి చప్పటికి, ప్రతి బంధకము, ప్రతి చప్పట్లకి, ప్రతి బంధకము యేసు నామములో. Come on church, బిగ్గరగా బలం పెట్టి స్తోత్రాలు చెల్దాం. Just shout out. Oh, బిగ్గరగా విడిచిపెట్టదు. Let every energy be gone. Let energy be gone. But let your presence come. చప్పట్లు ఆయన సన్నిధిని అనుభవించు. ఆయన విడుదల అనుభవించు. ఆయన కార్యాలు అనుభవించు. ఈ రాత్రి ఓ యేసయ్యా. బిగ్గరగా చప్పట్లు స్తోత్రాలు చెల్లించు. Just clap it out. Oh yes, yeah. నీ నామములో సర్వము, నీ నామములో నైనా విముక్తి, నీ నామములో విడుదల, నీ నామములో స్వేచ్ఛ, నీ నామములోనే. Come on church, give him the best tonight.
చప్పలవాడు దేవుని స్తోత్రాలు చెల్లించు. చప్పలవాడు బెక్కరగా చప్పలవాడు స్తోత్రాలు చెల్లించు. నీ బలం అయిపోయినా చప్పలు కొట్టు, నీ బలహీనతలో చప్పలు కొట్టు. ఓ Let that shout bring redemption. Let that shout bring healing. Whoa! Let that shout bring a revival of Father. Deva ఉజ్జీవం. బలంగా చెప్పలేట. బలహీనతలు బలము. స్వరమెత్తి బిగ్గరగా స్వరమెత్తి. దేవా నీవు నన్ను దీవించినంత వరకు నీ హస్తము నా నుదుట మీద పడినంత వరకు నీ కార్యము చేయమయ్యా. Hola raba shulo roba kosura mama hoya la raba baba baso heka sola bokomo hala boba la raba hola casa mo mama sia la raba hola la baba shala rasa sama kala raba bo విడుదల యేసు నామములో వెలుగు కలుగును గాక. యేసు నామములో ప్రతి బంధకము తెంచివేయబడును గాక. యేసు నామములో ఆయన యొక్క సన్నిధిని నీవు పొందును గాక. యేసు నామములో Receive the Spirit of God. 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 Receive in Jesus' name. Receive the strength of God. Receive the healing of God. Receive బలమైనటువంటి అభిషేకము, బలమైనటువంటి ఆత్మాభిషేకము నూతన పరుస్తున్నాడు. దేవుని జీవితంలో నూతన పరుస్తున్నాడు, నూతన కార్యములు చేస్తున్నాడు. God is opening doors. దేవుని జీవితంలో మార్గాలు తెరుస్తున్నాడు. దేవుని జీవితంలో కార్యాలు చేస్తున్నాడు. Tonight is the night. దేవుడు నిన్ను దర్శించే రాత్రి. దేవుని యొక్క అభిషేకముతో నింపబడిన రాత్రి. దేవుని యొక్క అభిషేకాన్ని పొందే రాత్రి. దేవుడు నిన్ను తాకుతున్నాడు. He is anointing you. He is touching you. ప్రతి మార్గములో ఆయన నీతో నడుస్తున్నాడు. Hey Jesus, touch them, Father. దేవా అభిషేకించయ్యా, తాకయ్యా, ముట్టుము రాజా, బలపరచుము రాజా. ఈ రాత్రి బలపరచు. పౌలు శీలను ఎలాగైతే విడుదలలో నడిపించావో ఈ రాత్రి నీవు నడిపించమని ప్రార్థిస్తున్నాము. ముట్టుమయ్యా. ప్రతి వ్యసనము యేసు నామములో పోతుంది. Is leaving. Addiction is leaving your body.
శక్తి ఉంది, అదంతా కూడా దేవునికి ఇచ్చేసాయి, అదంతా కూడా దేవునికి ఖర్చు పెట్టేసాయి. ఏ మాత్రము నీలో లేకుండా ప్రతిదీ give it up for Jesus, give it up for God, give it up for the King of Kings, give it up for the Lord of Lords. ప్రతి భారము తేలిక చేయబడుతుంది. Every burden be gone. Oh Shamama see. దేవుడు నీతో నడుస్తాడు. దేవుడు నీతో నడుస్తాడు. ప్రతి తేలికైనటువంటి హృదయము యేసయ్యే నీ హృదయాన్ని తేలిక చేశాడు. ఎలాగైతే నీ హృదయాన్ని తేలిక చేశాడో నీ ప్రతి మార్గమును సరళము చేస్తున్నాడు. ఏదైతే గత 3 ఏళ్ళగా 4 ఏళ్ళగా ఆగిపోయినటువంటిది ఉందో యేసయ్య నూతన మార్గాలు నీ జీవితంలో తెరవబోతున్నాడు. నీ జీవితంలో నూతన క్రియలు చేయబోతున్నాడు. He is anointing your tongue with fire. Your tongue is going to set your future. నీ నాలుకను దేవుడు అభిషేకిస్తున్నాడు. నీ నాలుక నీ భవిష్యత్తును నిర్మిస్తుంది. ఆయన సింహాసనం పైన కూర్చుని ఉన్నాడు. సింహాసనసీనుడైన సింహాసనం ఎక్కి చూడలేనంత వెలుగుతో ఆయన ప్రకాశిస్తూ ఉన్నాడు. ఆయన ఇలా సెలవిస్తున్నాడు, నీవు పోవు మార్గమంతటిలో నేను నీతో ఉంటాను. నీవు నడుచు మార్గమంతటిలో నేను నీతో ఉంటాను. నీ ప్రతి కార్యమును నేను నూతన పరుస్తాను. నీ ప్రతి బంధకము ఏదైతే ఈ రాత్రి నేను తెంచివేశానో
మరలా అది నీ జీవితంలోకి తిరిగి రాదు. దేవా, నీ కార్యాలు మాలో నీ నిమిత్తము, నీ ఘనత నిమిత్తము, నీ రాజ్యము నిమిత్తము మాలో జరిగింప చేయమని ప్రార్థిస్తున్నా. ఈ అర్ధరాత్రి వేళ ఎలాగైతే నీ పౌలు శీలలతో అక్కడ భూకంపము సృష్టించి, అక్కడ పౌలు శీలలతో పాటు చెరసాలలో బందీ అయి ఉండేటువంటి ప్రతి ఖైదీని నువ్వు ఎలాగైతే విడుదల పరిచావో, ఈ రాత్రి ఇక్కడ చేరి ఉన్నటువంటి నీ బిడ్డలు బట్టి, వీరితో పాటు ఎవరైతే పరిచయస్తులు ఉంటారో వారందరూ కూడా విడుదలను అనుభవించునుగాక. నీ కార్యాలతో నీవు మమ్మల్ని నింపమని ప్రార్థిస్తున్నా. నీ బలమును మాలో వృద్ధి చేయము. మేము ప్రార్థించిన ప్రతి అంశమును నీ బలిపీఠం ఎదుగు తీసుకువస్తున్నాము. దీవించుము. జవాబును దయచేసేవాడవు నీవు. చేస్తావని మాకు తెలుసు. చేసినంత వరకు మేము అడుగుతానే ఉంటామయ్యా. యాకోబు ఎలాగైతే పట్టు వదలకుండా, ఆ పట్టు వదలనప్పుడే ఆశీర్వదింపబడ్డాడో, ఈ రాత్రి కూడా మేము అడిగినది పట్టు వదలకుండా నీతో పెనుగులాటానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం ప్రభువా. కానీ నీవు మమ్మల్ని ఆశీర్వదిస్తేనే నీ కార్యాలు మాలో జరుగుతాయి రాజా. నీవు ఆశీర్వదించే వాడవు. నీవు మమ్మల్ని ఆశీర్వదించమని కోరుతున్నామయ్యా. నీ హస్తము బలముగా మా పైన పెట్టినందుకు వందనాలు. మేము తిరిగి ఇంటికి వెళ్తుంటుండగా ఆత్మ యొక్క ఆకలిని మేము తీసుకుని వెళ్ళడానికి సహాయం చేయండి. ప్రార్థనా ధూపమును, ప్రార్థనా స్తంభమును మేము నిర్మించడానికి, గొప్ప స్తుతి యాగమును మేము చేయడానికి సహాయము చేయమని ప్రార్థిస్తున్నాము. యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తుని కృప, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము ఇక్కడ చేరి ఉన్న మనకును సంఘమంతటికి సదాకాలము తోడయుండునుగాక. ఆమేన్.